తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించాలని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన బేగంపేట డివిజన్లోని ఓల్డ్ ఎయిర్పోర్ట్ సమీపంలో గల భగవంతాపూర్ రోడ్డులో 20 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సివరేజ్ పైప్లైన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలు, సమస్యలను దృష్టిలో ఉంచుకొని వాటి పరిష్కారం కోసం వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఎంత పెద్ద సమస్యలైనా త్వరితగతిన పరిష్కరించామని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ టి మహేశ్వరి, బోయిన్పల్లి సర్కిల్ వాటర్ వర్క్స్ జీఎం సునీల్, మేనేజర్ ఇందిరా, ఏఈ వరుణ్ దేవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీహరి, నరేందర్, శేఖర్, ఆరిఫ్, శ్యామ్, ప్రవీణ్, అడ్డు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడెక్కడ ప్రాబ్లం అవుతుంది అంటున్నాము. మూడు గల్లీల ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే వారు చెప్పిన ఉద్దేశం బైపాస్ ఆయన ఇక్కడ ఉంటాడు. అన్ని ఇష్యూస్ తను తెలిసిన వ్యక్తి కాబట్టి పాపులేషన్ పెరిగింది, స్ట్రెంత్ పెరిగింది, కెపాసిటీ తగ్గింది. మనం వేసే లైన్ కూడా కొంత పర్మనెంట్ సొల్యూషన్ కోసం దాన్ని ఇప్పుడు మనం వేసే దాని కెపాసిటీ ఎంత 200 అది దాన్ని సఫిషియెంట్గా సరిపోతుందా, లేకపోతే ఎక్కువ వేస్తే ఫ్యూచర్లో మాకు ఈ ప్రాబ్లం రావద్దు అనేది ఆయన సబ్జెక్ట్. అదేంటంటే ఇదంతా అయిపోయిన తర్వాత మీతో మాట్లాడదామని నేను ఆయన తొందరపడుతున్నాడు అప్పటికి అని చెప్పి. ఇది ఆయన అడిగేదాన్ని ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడు కానీ పక్కన ఉన్నటువంటి కాలనీలు ఇదంతా కలిసి పాపులేషన్ ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది. మళ్ళీ మనం ఆ లోడు ముంచేటట్టు చేసుకుంటేనే ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మీరు వేసే లైన్ ద్వారా ఆ లోడు ముందుతుందా లేకపోతే పెంచుకుంటారా అనేది అంటే ఇప్పుడు మేము ఒక భగవంతుడు పోయేదే కాదు, చుట్టుపక్కల అంతా కాలనీలు ఏర్పడి బస్సులు కూడా వచ్చినాయి కాబట్టి దానికి తగ్గట్టు కావాలని అది ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి సర్వే చేసి వర్క్ జరిగే లేదంటే దాన్ని మనం పెంచుకొని చేసుకుంటే మంచిది. అదే చెప్పేదినా ఇంకేమన్నా బాధపడుతున్నాం, అందరు తిడుతున్నారు. ఈ కట్ట కట్టితే మీకు అర్థమవుతుంది. ఆ వాటర్ బడ్జెట్ 1, 2, 3 మనం ఎంత పర్మనెంట్ సొల్యూషన్ చేయాలనేది వారి ఆవేదన. అది చేసి చేస్తే పెట్టుకుంటుంది. నేనేమంటున్నాను నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కొంచెం సర్వే చేయాలి. టోటల్ ఏరియా కెపాసిటీ ఈ స్ట్రెంత్ అంతా ఇప్పుడు ఏరియా బయట సరిపడుతుందా లేకపోతే అప్గ్రేడ్ చేసుకుంటామా ఏం చేయాలి స్టడీ చేసి చెప్పండి.